भेदमतिशून्ये निर्वचनमानसपदातिगमचिन्त्यं तत्त्वमसि 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 साधो निरतमसि नीरजसि निर्गलितसत्त्वे तेजसि विवेकजुषि भेदमतिशून्ये निर्वचनमानसपदातिगमचिन्त्यं तत्त्वमसि 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 साधो. అవి అలాగా 5 శ్లోకాలు అంటే చాలా రోజులు కదా. యజ్జనితమేతదఖిలం జగదనిత్యం స్వప్నజగదభ్రమ గజ వారీవనతుల్యం అప్రమితమూర్తిరహితం పరసుఖం యత్ తత్వమసి 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 సాధో దేహగుణజాలమతి లీలమతి లోలం येन लसितं भवति प्राणदशकं च अद्वयमनन्तकमपारमति सूक्ष्मं तत्त्वमसि 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 साधो कोशमय पञ्चकमिदं च सविकारं यत्र वियादादि सकलं स्फुरितमेतत् अस्ति न कदाचिदपि रज्जुफनिकल्पं तत्त्वमसि 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 साधो वेदमति जातमवाधूतमनुभूतं येन विदितं ततं परात्परं सुखं च तद्भवसि सोऽहमिति यत्सुप्तिषु शोक्तं तत्त्वमसि 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 साधो. అని ఇదంతా వేదాంత టీచింగ్లో ఏవైతే చెప్పామో రజ్జు ఘట మట్టి ఇవన్నీ పంచభూతాలు ఘటాకాశం మహాకాశం విద్యుత్ ఇవన్నీ ఈ ఎగ్జామ్స్ అన్నిటితో కలిపి శ్లోకాలు రాసి చెప్తుండే అన్నమాట. మొదటి 3 లైన్లు చెప్పి అది నువ్వే ఉన్నావు ఆ తత్వం అని చెప్పడం. తత్వం ఏ సాధో ఏ తపస్సు చేస్తున్నా సాధక నువ్వే ఆ తత్వమై ఉన్నావు అని చెప్పడం. 13 years వరకు మోగవాడుగా ఉంటాడు. మూగవాడుగా డంబుగా ఉండడం వలన వాళ్ళ అమ్మా నాన్నలు చాలా బాధపడుతుంటారు. ఎందుకంటే బిడ్డ మోగడు బిడ్డ ఏమి మాట్లాడడు అని. ఒకసారి శంకరాచార్య వచ్చేటప్పుడు ఆ బిడ్డకి శంకరాచార్య తీసుకెళ్తారన్నమాట. తీసుకెళ్తే శంకరాచార్య ముందు కూర్చోనండి. శంకరాచార్యకి అర్థమైపోయింది ఇది మూగవాడు కాదేమో డౌట్ వచ్చి అప్పుడు శంకరాచార్య స్టార్ట్ చేసేటప్పుడు ఏంటి కస్త్వం శిశోకస్య కుతోసి గంత కిం నామతే త్వం కుత ఆగతోసి ఏతన్మయోక్తం వద చార్భకత్వం మత్ప్రీతయే ప్రీతి వివర్ధనోసి. అంటే ఓ శిశు ఓ బాలక కుతోసి గంత అంటే కస్త్వం కుతోసి గంథ ఎక్కడి నుండి వచ్చావు ఎక్కడికి వెళ్తావు అని అడుగుతారు. చూసారా నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అంటే అమ్మ నాన్న పుట్టినని కాదు ఆ క్వశ్చన్. నిజంగా నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు ఎక్కడికి వెళ్తావు. ఏ తన్మయోక్తం వద చార్భకత్వం అంటే కిం నామతే నీ పేరేంటి తే త్వం కుత ఆగతోసి ఏ విధంగా వచ్చావు నీ పేరేంటి ఏ విధంగా వచ్చావు ఎక్కడి నుంచి వచ్చావు ఎక్కడికి వెళ్తావు ఇవి నాకు చెప్పు ఓ అర్భక ఓ బాలక. ఎందుకు మత్ప్రీతయే ప్రీతి వివర్ధనోసి అంటే నువ్వు నాకు వెరీ డియర్ కాబట్టి ఐ లవ్ యూ మై డియర్ సన్
ప్లీజ్ టెల్ మీ వేర్ డు యూ గో, ఎక్కడికి వెళ్తావు, వేర్ యూ కమ్ ఫ్రమ్, ఎక్కడి నుంచి వచ్చావు, వాట్ ఈజ్ యువర్ నేమ్, నీ పేరేంటి, ఇవన్నీ ఈ క్వశ్చన్స్ అన్నీ అడుగుతారన్నమాట. సో ఆర్ యూ ఊమ్ అంటే నువ్వు చాలా డియరెస్ట్గా అనిపిస్తున్నావు నాకు, నీ పేరేంటి, ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి వెళ్తావు, ఈ వృత్తాంతాలు అడిగారు. అప్పుడు వరకు సైలెంట్గా డంబగా మోగవాడిగా ఒక జడుడుగా ఒక అంటే కాంజెనిటల్ ఈడియట్ అనుకోండి, అంటే ఏమీ తెలియని ఒక అలాగ జడంలాగా ఇనర్ట్గా ఉన్నటువంటి ఒక్కసారి ఆయన ఒక్కసారి శంకరాచార్య కూడా డే టైంలో స్టార్స్ కనబడినట్టు మాట్లాడేశాడు ఒకసారి ఆ కుర్రాడు. అది ఏమన్నాడు ఆయన, నాహం మనుష్యో నచ దేవయక్షౌ నా బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రా నా బ్రహ్మచారీ న గృహీ వనస్థః భిక్షుర్న చాహం నిజబోధ రూప. అంటే నాహం మనుష్య, నేను మనిషిని కాదు అన్నాడు. నాహం దేవ యక్ష అంటే దేవ యక్ష కిన్నెర కింపురుషు ఏది నేను కాదన్నాడు. పోనీ అదేది కాకపోతే నువ్వేమో బ్రాహ్మణువా, నేను బ్రాహ్మణ కాదు, క్షత్రియ కాదు, వైశ్య కాదు, శూద్ర కాదు, అంటే ఈ మనుషుల్లో ఉన్న వర్ణాలు ఇవేవి నేను కాదన్నాడు. పోనీ ఆశ్రమం ఏమన్నా, నువ్వేమో బ్రహ్మచారివా, నా బ్రహ్మచారి, నా గృహస్థ, నా వానప్రస్థ, ఆఖరికి ఐఎమ్ నాట్ ఏ సన్యాసి అని చెప్పి. అప్పుడు ఈ శంకరాచార్య సన్యాసిగా ఉన్నాడు కదా, అంటే ఈవెన్ ఐఎమ్ నాట్ సన్యాసి లైక్ యూ అన్నట్టు అనమాట. అది అప్పుడు శంకరాచార్యకి అర్థమైంది, అమ్మయ్య వీడు చాలా ఆత్మనిష్టలో ఉన్నాడు, అద్భుతము. శంకరాచార్యకి జాక్పాట్ దొరికినట్టు అయింది. ఎందుకంటే శంకరాచార్య శిష్యులుగా తిరుగుతున్నప్పుడు అంత ప్యూరిటీగా ఉండి తత్వనిష్టలో ఉండి ఎక్కడ దొరుకుతారు ఆయన, పాపం ఈ దేశం అంతా తిరిగినా అలాంటి దొరకలేదని ఆయన, అబ్బా నీవు చేతిలో ఆమలకు పెడితే ఎంత స్పష్టంగా సత్యం తెలుసుకుంటారో అంత స్పష్టంగా సత్యాన్ని అనుభూతి చెందినటువంటి ఓ బాలక, ఇక నుంచి నీ పేరు అస్తామలక అని పేరు పెట్టింది శంకరాచార్య. వాళ్ళ అమ్మా నాన్నకి అడిగి, అమ్మ ఈ అబ్బాయి మీ దగ్గర ఉండవలసినాడు కాదు, ఈయన వలన ఈ సమాజానికి ఈ లోకానికి చాలా కళ్యాణం జరుగుతుంది కాబట్టి ఈ బాలకుడు నాతో ఇచ్చేయండి అని అడిగారు. అప్పటి నుండి ఆయన తన శిష్యుడిగా చేసుకో. ఈజ్ వన్ ఆఫ్ ద శిష్య శంకరాచార్య. ఈ విధంగా మరొక 12 శ్లోకాలు ఉన్నాయి, 13 శ్లోకాలు, మరి 12 శ్లోకాలు ఉన్నాయి. దాన్ని అస్తామలక స్తోత్రం అంటారు. సింపుల్, అంత సింపుల్ శ్లోకాలే. సూర్యుడు, ప్రతిబింబము, అద్దము, ఇవన్నీ రకరకాల ఘటంలో ఆకాశం, ఘటం కదులుతుంటే ఆకాశం కదులుతుంది అనిపిస్తుంది, కానీ ఆకాశం ఎక్కడ కదలదు, ఎందుకంటే ఆకాశం వేరువేడిగా వేరువేరుగా లేదు. ఇవన్నీ ఎగ్జాంపుల్స్ అనమాట ఇవన్నీ. కాబట్టి మనం ఏమనుకుంటాము, సూర్యుడికి ఎంతో దూరం ఉన్నాడు, దగ్గరలోనే మేఘాలు ఉంటాయి, అమ్మో మేఘాలు సూర్యుడిని కప్పేసామనుకుంటాము. బట్ నిజానికి మేఘాలు సూర్యుని కప్పలేవు, ఎందుకంటే ఆల్రెడీ అది ఫైర్ గోళము. ఇక్కడే ఉన్నాయి మేఘాలు, ఇవి గాలికి వెళ్ళిపోతే మళ్ళీ ఎప్పుడులాగా సూర్యుడు ప్రకాశిస్తాడు. సూర్యుడు ప్రకాశిస్తాడు లేదనడానికి మనం టార్చ్ లైట్ అక్కర్లేదు. ఇవన్నీ ఎక్స్ప్లెనేషన్ ఈ స్తోత్రం అంతా వస్తుంది. సో దిస్ ఈజ్ వెరీ వండర్ఫుల్ అనమాట, అలాంటి స్తోత్రం అనేది. సో ఆఖరుగా మంచిదన్నమాట. యదా సూర్య ఏక్యోప్యనేకేక చక్షుః స్థిరా స్వయమన్యత్ విభావస్వరూపః చలాసు ప్రభిన్నాసు దిస్వేకమేకః. అంటే ఎలాగైతే 10 బకెట్లు పెడితే 10 బకెట్లో కూడా సూర్య ప్రతిబింబం ఎలాగైతే కనిపిస్తుందో, అదేవిధంగా ఈ యొక్క బుద్ధి ఎలాగైతే అర్థంలాగా ఎన్ని జీవరాశులు ఉన్నాయో అన్ని మనసులో ఆత్మ ప్రతిబింబం వలన వేరువేరుగా భావన కలుగుతుందని చెప్పాను. ఇది లాస్ట్ శ్లోకం. ఘనచ్ఛిన్న అది మేఘాలు, సూర్యుడు చెప్పాను. ఇవన్నీ దీన్ని అస్తామలక స్తోత్రం చెప్పి పెట్టారు. ఉపాదౌ యథా భేదత సన్మనీనాం తథా భేదత బుద్ధిభేదేషు తేపి యథా చంద్రకాణాం జలే అదిగో చంద్రుడి యొక్క ప్రతిబింబము మనకి నది కానీ ఏమైనా కెరటాలలో మూవ్ అవుతున్నప్పుడు చంద్రుడి యొక్క ప్రతిబింబం వాటితో పాటు మూవ్ అవుతున్నట్టు అనిపిస్తుంది, కానీ నిజానికి చంద్రుడే మూవ్ అవ్వట్లేదు.
అదేవిధంగా అనేక జీవుల యొక్క అంతఃకరణంలో ప్రతిబింబిస్తున్న ఆత్మ వేరు వేరు జీవాత్మ, నేను వ్యక్తిని, వీని వ్యక్తిని, నాది, నేను, నా భార్య, నా పిల్లలు, నేను, అవన్నీ కూడా అబద్ధము అని చెప్పడానికి క్లోజ్ చేశాను. ఇది నిధిధ్యాసనంలో ఉపయోగపడుతుందని చెప్పేసి ఇది మెడిటేషన్ వ్యవస్థలో యాడ్ చేశారు. అదేవిధంగా బ్రహ్మజ్ఞాన వలిమాల ఉంటుంది, ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. అసంగోహం 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 పునః పునః సచ్చిదానందరూపోహం అహమేవాహమవ్యయ. ఇవి ఒక 20 శ్లోకాలు ఉంటాయి. ఇదేంటంటే అసంగోహం, ఐఎమ్ ఆల్వేస్ ఎవర్ అన్అటాచ్డ్, అన్టచ్డ్, అన్టెయింటెడ్. అంటే పదే పదే రిపీట్, అయం అసంగ, అయం అసంగ, అసంగోయం అయం పురుష. నేను శుద్ధ చైతన్య స్వరూపాన్ని, నాకు ఏది అంటదు. అయం శుద్ధ చైతన్య స్వరూపం. అసంగ, అన్టెయింటెడ్, రిపీటెడ్లీ, పునః. సచ్చిదానంద అంటే కేవలం సత్స్వరూపం, ఉనికి, ఎగ్జిస్టెన్స్ అబ్సల్యూట్, కాన్షియస్నెస్ అబ్సల్యూట్, బ్లిస్ అబ్సల్యూట్. దట్ అహం, నేను ఆ సచ్చిదానంద అంటే ఎగ్జిస్టెన్స్, కాన్షియస్, బ్లిస్ అబ్సల్యూట్ అయి ఉన్నాను. అంతే తప్ప నేను అహమేవ అవ్యయ అంటే నాలో ఎటువంటి వికారాలు నాశనం లేనటువంటి అవినాశి నేనై ఉన్నాను. సో ఈ విధంగా చెప్పుకుంటూ అన్ని అలా ఒక శ్లోకం చెప్పి లాస్ట్కి ఏమంటాడంటే, ఇదిగో ఇక్కడ ఓకే, ఓకే రైట్. ఏమంటాడంటే దృగ్దృశ్యో ద్వౌ పదార్థౌ స్తః పరస్పర విలక్షణౌ దృగ్బ్రహ్మ దృశ్యం మాయేతి సర్వవేదాంతడిండిమః అంటాడు. అంటే ఏంటి? ద సియర్ అండ్ ద సీన్. The seer and the seen cannot be the seer. The seer cannot be seen. And seen is a drishyam, seer is the drashta. అంటే సబ్జెక్ట్, ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ అనేది ఎప్పుడు కూడా కామన్, ఆబ్జెక్ట్ అనేది వస్తుంది పోతుంది, దృశ్యం అనేది వస్తుంది పోతుంది. దృక్ అంటే ద్రష్ట, ద సియర్ ఈజ్ వాట్ ద సియర్ అంటే, సియర్ అంటే ఇక్కడ 2 సియర్లు ఉన్నాయి. ఒకటి ఐ చూస్తుంది, ఐ అండ్ బ్యాక్గ్రౌండ్ మైండ్, అండ్ అల్టిమేట్లీ దెర్ ఇస్ సాక్షి. ఈ 2 కూడా మారిపోతుంటాయి. ఇప్పుడు ఈ ఐస్ దేన్ని చూస్తాయి? కేవలం దృశ్య ప్రపంచాన్ని. కానీ మైండ్ ఆ చక్షులు కూడా చూస్తాయి, ఐస్ని కూడా చూస్తాయి. కానీ మైండ్ని చూసేది ఏంటి? సాక్షి. అందువలన సాక్షి ఎప్పుడు ఉంటుంది అనమాట, మార్పు లేని వికారాలు చెందండి. మైండ్ అనేది వికారాలు చెందుతుంది. కాబట్టి మైండ్ మనకి ప్రపంచం దృష్టిలో మైండ్ సియర్, ప్రపంచ దృష్టిలో మైండ్ సియర్. కానీ ఆ సాక్షి దృష్టిలో మైండ్ కూడా ఆబ్జెక్ట్. అందువల్ల ఏమంటానంటే దృగ్దృశ్యో ద్వౌ పదార్థౌ స్తః పరస్పర విలక్షణౌ దృగేవ నతు దృశ్యతే. అంటే ఇవన్నిటిని దృక్ చూస్తుంది, కానీ దృక్కుని చూసి ఇంకో దృక్కు లేదు. అంటే సబ్జెక్ట్కి ఇంకో సబ్జెక్ట్ లేదండి. అందువలన దృగ్దృశ్యో ద్వౌ పదార్థౌ స్తః పరస్పర విలక్షణం దృక్ బ్రహ్మ దృశ్యం మాయ మిథ్య. అంటే ఓన్లీ ఒకటే సత్యం, నామరూపాలు అనంతంగా వస్తుంటే పోతుంటాయి. జాగ్రత్త, స్వప్న, సుషుప్తిలాగా అనేక పంచభూతాత్మమైనటువంటి పంచకోశాలుగా, అదే విధంగా స్థూల శరీరము, సూక్ష్మ కారణ శరీరము, అదే జాగ్రత్త, స్వప్న, సుషుప్తిసు అనేక పదార్థాలుగా ఉన్నప్పటికీ కూడా వీటన్నిటి కూడా అల్టిమేట్ స్థితిలో మరి చూస్తే మళ్ళీ ఒక్క ఉనికి కిందకి చేరుకుంటాం. అందుకే టేబుల్ ఈజ్, బుక్ ఈజ్, ఈజినెస్ అంటాడు అనమాట. అంటే సన్న అంటాడు సంస్కృతం. సో ఏమంటున్నాడు? దృగ్బ్రహ్మ దృశ్యం మాయేతి సర్వవేదాంత. ఇదే సకల వేదాంతం యొక్క అల్టిమేట్ సారం అంటారు. ఇంకేమంటాడు? అహం సాక్షీతి యో విద్యాత్ వివిచ్చైవం పునః పునః
స ఏవ ముక్త స విద్వాన్ ఇది వేదాంతడిండిమ. అహం సాక్షి ఇది యో విద్య. అంటే మారుతున్నటువంటి నామరూపాలని కాదు, వాటన్నిటికీ మార్పు లేని, అంటే అన్చేంజబుల్, అంటే ఎటువంటి చేంజెస్ కానిది, మారనిది, ఎటర్నల్గా ఉంటున్నటువంటి ద అల్టిమేట్ సియర్, ఆ యొక్క ద్రష్ట ఏదైతే ఉందో అది సాక్షి. కాబట్టి ఆ సాక్షి నేను అని ఎవరైతే కన్విన్స్ అవుతారో వాళ్ళు ఏమంటున్నాడంటే వివిచ్చైవం పునఃపునః, అంటే నేను సాక్షి, నేను ద్రష్టని, దృశ్యం నేను కాదు. ఎలాగైతే ఎవరు స్పష్టంగా వేరు చేసి ఎవరైతే తెలుసుకుంటారో మాటి మాటికి సయేవ వాళ్ళే ముక్త, లిబరేటెడ్. స విద్వాన్ ఇది వేదాంత నిండమ. ఇది అల్టిమేట్ వేదాంతం యొక్క కన్క్లూజన్స్. ఘటకుడ్యాదికం సర్వం మృత్తికా మాత్రమేవ చ తద్వద్బ్రహ్మ జగత్ సర్వం ఇది వేదాంతడిండిమః అంటాడు. అంటే ఏంటి అర్థము అంటే ఘటకుడ్యాదికం సర్వం. చూసారా, మీరు ఎప్పుడు మట్టి కొండలో మట్టి ఇవే వచ్చింది ఇక్కడ. అదే ఘటకుడ్యాది, ఘటము, కొండ, కప్పు, సాగరు, జగ్గు, ప్లేటు, చిన్న ప్లేటు, పెద్ద ప్లేటు, ఇవన్నీ కలిపితే మృత్తిక అంటే మట్టి ఏవా, క్లే ఏవా, ద మిక్స్ ద క్లే ఎలోన్ ఏవా తద్వద్. అదేవిధంగా బ్రహ్మ అనేది తద్వద్ బ్రహ్మ జగత్ సర్వం, అంటే ఈ జగత్తంతా కూడా కొండల్లాగా ఉన్నటువంటి జగత్తంతా కూడాను మట్టిలా ఉన్నటువంటి బ్రహ్మ వల్లనే ఉన్నాయి. దీన్ని కంపేర్ చేసుకొని అర్థం చేసుకోవాలి. జనరల్గా అన్నాం అనుకోండి, ఓహో బ్రహ్మ అంత మట్టే అన్నాడు అనుకోండి, పోయింది, కష్టం, మార్చుకోలేరు అన్నమాట. అన్వయించుకోవడం రాంగ్ మన వాళ్ళు చాలామంది. వాడు అలాగే అన్నాడు, అదే నాకు అర్థమైపోయింది అన్నాడు. ఏంటని, ఓహో తాడు అంతే బ్రహ్మ, అంతే బ్రహ్మ తాడేనా అన్నాడు. బ్రహ్మ తాడు కాదు, ఎందుకంటే పాము తాడు, పాము తాడు అంటారు మన వాళ్ళు ఎప్పుడు వేదాంతంలో. ఇదిగో బ్రహ్మ సత్యం జగన్మిథ్యా జీవో బ్రహ్మైవ నాపరః అనేన వేద్యం సచ్చాస్త్రం ఇది వేదాంతడిండిమః. బ్రహ్మ సత్యం జగన్మిథ్యా అంటే తెర అనేది ఎప్పుడు ఉంటుంది, సినిమా పోతుంది. సేమ్ ఎగ్జాంపుల్, బల్బులు ఫిల్మెంట్ ఎగిరిపోతే బల్బులు ఫిల్మెంట్ మారుతున్నాం, కానీ అలాగా వైరింగ్ మార్చుకుంటే వైరింగ్ అలాగే ఉంది. కరెంట్ ఒకటే. జపాన్ కరెంటు, అమెరికా కరెంటు, ఇంగ్లాండ్ కరెంటు, ఇండియా కరెంట్లు ఉండవు, కరెంట్ ఒకటే. ఎక్విప్మెంట్లు మారుతున్నాయి, బల్బులు మారుతున్నాయి, చిన్న బల్బు పెద్ద బల్బు అన్నీ మారుతున్నాయి. బాత్రూంలో 0 వాల్ట్ బల్బు ఉంటుంది, తక్కువ లైట్ వస్తుంది. బెడ్రూమ్లో 0 వాల్ట్ బల్బు వస్తుంది, తక్కువ లైట్ వస్తుంది. ఫ్లడ్ లైట్లు పెట్టి డే అండ్ నైట్ మ్యాచ్ ఆడతారు, ఎక్కువ వెలుతురు వస్తుంది. తక్కువ వెలుతురు ఎక్కువ వెళ్తే కరెంట్లో లేదు, అది కేవలం బల్బులోనే ఉంది. రిచ్ పర్సన్, పూర్ పర్సన్, పవర్ఫుల్ పర్సన్, వీక్ పర్సన్, దిస్ ఈజ్ ఓన్లీ ఇన్స్ట్రుమెంట్, నాట్ ఇన్ ఆత్మ అని అర్థం చేసుకొని ఎవడైతే బ్రహ్మ సత్యం జగత్ మిథ్య అని తెలుసుకున్నారుదా. ఇంకా జీవుడు అంటే ఎవడు లేడండి బాబు. నీ జన్మలు అంటే పోను, కోటి జన్మలు, ఇవన్నీ ఇక్కడ డిస్మిస్డ్ యాక్చువల్గా అయినప్పుడు అంతే. అంటే బ్రహ్మ ఆత్మ కంటే రెండోది నా అపరహ అని చెప్పారు ఇక్కడ. అందుకే నేనేమంటానంటే అల్టిమేట్ స్థితిలోనే చెప్పిస్తే ఇది బాగుంటుంది. ముందు చెప్పి కనిపి అయిపోతాడు. సో వాళ్ళకి క్రాక్, అప్పటికే క్రాక్ ఉన్నారు చాలామంది, లూజు మైండ్. ఈ చెబితే మరి ఉన్నది పోతుంది అనమాట, చాలా ప్రాబ్లమ్స్ అనమాట. సో అనేన వేద్యం శాస్త్రం ఇది వేదాంతడిండిమః. ఇప్పుడు లాస్ట్, అంతర్జ్యోతి బహిర్జ్యోతి ప్రత్యగ్జ్యోతి పరాత్పరః జ్యోతిర్జ్యోతి స్వయం జ్యోతి ఆత్మజ్యోతి శివోస్మ్యహం. అంటే ఏమంటాడంటే అంతర్జ్యోతి, ఇన్సైడ్ దెర్ ఈజ్ ఎ ఇన్నర్ కాన్షియస్ అవేర్నెస్ ఈజ్ దేర్. బికాస్ ఆఫ్ ఇన్సైడ్ జ్యోతి, బికాస్ ఆఫ్ ఇన్సైడ్ ఇల్యూమినేషన్ వీఆర్ ఏబుల్ టు నో మై ear is working or my eye is working, my everything is working, my mind is working, my intellect is working, so that I can see, I know ఎదుటి కొన్ని తెలియవు కానీ I know there is inner light. సో అంతర్జ్యోతి. అందుకే ఆ ఇన్నర్ లైట్ ఉన్నది కాబట్టి మన స్వప్నంలో కూడా మన బయట ఏమైనా వస్తువులు కావాలంటే ఏది ఉండాలమ్మా, నువ్వు బయట మన వస్తువులు చూడాలంటే ఎలా ఏం కావాలి మనకి? వెలుతురు ఉండాలి, వెలుతురు ఉండాలి కదా, వెలుతురు ఉండాలి కదా. మరి స్వప్నంలో పడుకునేటప్పుడు లోపల టార్చ్ లైట్లు లేవు, ఫ్లడ్ లైట్లు లేవు, ఏమీ లేవు, సూర్యుడు లేవు, చంద్రుడు లేడు, కానీ స్వప్నంలో వస్తువులు ఎలా చూడగలుగుతున్నాం? ఏ లైట్ అక్కడ?
వాట్ లైట్ ఇట్ ఇస్ దే. మీకు అర్థమవుతుంది కదా. ఇప్పుడు ఇప్పుడు డే లైట్ కావాలంటే సూర్యుడు ఎవడో ఉన్నాడు, అవడు సూర్యరావు ఎవరో భాస్కరరావు ఎవరో వస్తాడు కాబట్టి బట్ ఆ లైట్లో మనం చూడగలుగుతున్నాం. అది స్వప్నంలో పడుకునేటప్పుడు చాలా అద్భుతం అసలు. ఎందుకంటే మనం అన్ని లైట్లు ఆపేసి పడుకుంటాం చీకటి గదిలో, కానీ ఆ స్వప్నంలో వస్తువులు స్పష్టంగా చూస్తుంటాం. వాట్ ఈస్ దట్ లైట్? ఐ నెవర్ బ్రింగ్ ఎనీ టార్చ్ లైట్. దెర్ ఇస్ నో లైట్, దెర్ ఇస్ నో ఎఫ్సీ కనెక్షన్. అసలు వైరింగ్ అని నాట్ పాసిబుల్ ఇన్ యువర్ స్లీప్. దట్ లైట్ ఈజ్ ఇన్నర్ లైట్ అంటండి ఇక్కడ. అంతర్జ్యోతి బహిర్జ్యోతి. సూర్యుడు కూడా అదే మందే, సూర్యుడు కూడా మన నేత్రమే, లోపల నేత్రం అదే అంటాను. బహిర్జ్యోతి ప్రత్యజ్యోతి పరాత్పర. ఈ ఇన్నర్ ఐ బియాండ్ దిస్ బోత్, ఈవెన్ దిస్ అవుట్ సైడ్ లైట్, ఈవెన్ ఇన్సైడ్ మీ స్లీప్లో స్వప్నంలో లైట్, ఈ రెండింటికంటే అతీతంగా ఉన్నటువంటి ఆత్మజ్యోతి అంట. అందుకే స్వప్నం ఉన్న వరకు ఆ లైట్, స్వప్నం బయటకు వెళ్తే లైట్ ఏది, అది తాత్కాలికమే. మరి ఈ లైట్ బయట ఉన్నాక ఈ లైట్, లోపలికి వెళ్తారు ఈ లైట్. ఈ రెండింటికంటే అతీతంగా ఉన్న లైట్ అనేది ఎప్పుడూ ఉంటుందన్నమాట. ఆ లైట్ వల్ల ఈ లైట్ గుర్తిస్తున్నాం, ఆ లైట్ వల్లనే స్వప్నంలో కూడా లైట్ గుర్తిస్తున్నాం. అంటే ఈ రెండింటికి కూడా ఆధారంగా ఉండి రెండింటికి అతీతంగా ఉన్న లైటు ఆత్మజ్యోతి. అదేంటి ఆత్మజ్యోతి? శివ. శివ ఎవరు? మీ పక్కింటోలా? నో, అహం అన్నాడు. శివోహం అహమస్మి. ఆ శివ అహమస్మి. అక్కడ మంత్రపుష్పం ఉంది కదా, తీసుకురాము సార్. నేను అక్కడ పెట్టాను, మీరు ఎక్కడ పెట్టుకో, నేను అక్కడ పెట్టాను. జ్యోతికి జ్యోతి, ఐ ఆఫ్ ది ఐ, మైండ్ ఆఫ్ ది మైండ్. అలా అన్నట్టు జ్యోతికి జ్యోతి. అందుకే సూర్యుని ప్రకాశించే జ్యోతి ఏదైతే ఉందో ఆ జ్యోతికి, అది సూర్యుడు ప్రకాశించడానికి కావలసినటువంటి శక్తి, ఇన్నర్ జ్యోతి ఏదైతే అది నేను. చూడండి, ఓం సూర్యాయ నమః, సూర్య నమస్కారం పెట్టి నమస్కరిస్తాం. కానీ సూర్యుడి వెలుగుకి ఆధారంగా ఉన్నటువంటి ఆ బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి వెలుగు నేనని తెలుసుకుంటే ఎవరు నమస్కారం పెడతావు? నేను మెడిటేట్ చేస్తానంటే ఏం మెడిటేట్ చేస్తాను? మూర్ఖ, ఎవరికి మెడిటేట్ చేస్తా? నీకంటే నేను ఉంటే మెడిటేట్ చేయండి, ఎవరికి మెడిటేట్ చేస్తా? సో ఇదంతే అష్టావకర గీతలో క్లియర్ గా చెప్పారు. డోంట్ మెడిటేట్ అంటే ఈజ్ ఎ ఫూల్ అన్నాడు అష్టావకర. యు ఆర్ ఎ ఫూల్. మెడిటేట్ చేసేది ఎవరు? మెడిటేటర్. హూ ఇస్ మెడిటేటర్? ఆన్ హూమ్ యు ఆర్ మెడిటేటింగ్? వాట్ ఆర్ యు మెడిటేటింగ్? There is no meditating object. There is no meditating subject. There is no meditating verb. There is no meditation is not a verb. Meditation is not a verb. Meditation is our life itself. The meditation is not even English word. That's not verb I am talking about. అందుకే కొంతమంది సరదాగా అంటారు మెడిటేషన్, నాట్ మెడిటేషన్. MAD మ్యాడ్, TION టేషన్, మ్యాడిటేషన్. మ్యాడ్ అంటే పిచ్చి, టేషన్ అంటే చేష్ట, పిచ్చి చేష్ట. మెడిటేషన్ అంటే ఏంటి? అలాంటి కొడతారు పట్టుకుని మెడిటేషన్ క్యాంపులు. వ్యాపార సంస్థలుగా ఉన్నాయి ఇప్పుడు అన్ని మెడిటేషన్ క్యాంపులే ఎక్కడ చూసినా. ఈ వేదాంతంలో చెప్పినవన్నీ కూడా అదొక ప్రాసెస్ గా సొసైటీని ఇబ్బంది పెట్టకుండా స్టెప్ బై స్టెప్ తీసుకెళ్ళాలి. కానీ ఏంటంటే అన్ని మిక్స్ చేసేస్తాను. గురువులు మిక్స్ చేస్తాను, వాళ్ళకే తెలియదు కదా. గురువులకి ఎవరికి కాన్ఫిడెన్స్ లేదు. ఇప్పుడు దేవతా స్వరూపులు భూమి మీద ఉన్నటువంటి ఆండపిండ బ్రహ్మాండం అంత దేవతా స్వరూపం మొదలూర్తులకు మలయాళ స్వామి వారి ఆశీర్వాదములు, మంగళజాతములు ఏవో కొంత కాంటాక్ట్ పెట్టి వీళ్ళు మన టెంపుల్ దగ్గర పూజారి కాంటాక్ట్ పెట్టినట్టు అవి చెప్తారు వచ్చిన వాళ్ళందరికీ. వాళ్ళ దగ్గర వాళ్ళకేమి రెచ్చగొట్టేస్తే వాళ్ళేమో చూసావా ఆత్మీయానంద 5,000 ఇచ్చింది అని అనుకోండి. అవికంటే అలాగే 1,000 రూపాయలు నేను మీకు ఇవ్వాలని మీరు 6,000 ఇస్తారు. సౌజన్య గారు అమ్మగారు ఎంతో కష్టపడి దుబాయ్ నుంచి వచ్చి 6,000 ఇచ్చినాను అనుకోండి. దుబాయ్ నుంచి 6,000 అన్నా, నేను హైదరాబాద్ 10,000 ఇస్తాను, ఇంకో 10,000 ఇస్తాను. ఈ పోటీలు పడి డబ్బులు ఇచ్చారు ఎవరికి వాళ్ళకి దొరికింది 2 అరటిపళ్ళు, ఒక కొబ్బరికాయ మొక్క ప్రసాదం తీసుకెళ్ళి. పాద పూజలు, తులావారాలు ఎందుకమ్మా? వ్యవహారికంలో ఇంకా నడిచిపోతున్నాయి, ఏం చేద్దాం? అన్యాయం ఇది అక్రమం. క్రమం కానిది అక్రమం అంటారు. చూడండి, స్వరూపానుసంధానాష్టకం ఉంది. ఏంటిది? తప్పు
తపో యజ్ఞదానాది విశుద్ధ బుద్ధి విరక్తో నృపాదౌ పదం తుచ్చ బుద్ధ్యా పదే తుచ్చ బుద్ధ్యా పరిత్యజ్య సర్వం యదాప్నోతి తత్వం పరబ్రహ్మ నిత్యం తదేవాహమస్మి. అంటే అన్ని నెగేట్ చేసేసి ఏదైతే నెగేట్ చేయడం వీలు కాదో అది నేనే అయి ఉన్నాను, అదే పరబ్రహ్మ, ఆ పరబ్రహ్మ నేనే అయి ఉన్నాను. ఇదే మొత్తం అన్ని చెప్తారు. అదే స్వరూపానంద సుప్రీం పాసిబిలిటీస్. సర్వ వేదాంత సిద్ధాంత సార సంగ్రహ శంకర గారు రాజరావు దశశ్లోకి వేదాంతం అంతా నిర్వాణ షట్కం చెప్పాను కదా మొన్న. అవే శ్లోకాలు 10 శ్లోకాలతో చెప్పాను. ఆటోబయోగ్రఫీ. ఎగ్జాక్ట్లీ ఇట్స్ మై ఆటోబయోగ్రఫీ. ఇట్స్ ఎవ్రీబడీస్ ఆటోబయోగ్రఫీ. ఇది నిర్వాణ షట్కం. ఎవరికి ఏది పట్టుకుంటారో తెలియక అన్ని రకాల అష్టకాలు, అన్ని రకాల ఉదాహరణలు. సుఖబ్రహ్మ ఇది కూడా చాలా బాగా ఉంటుంది అసలు నిజంగా. భేదా భేదౌ సపది గలితౌ పుణ్యపాపే విశీర్ణే మాయామోహో సూక్ష్మ క్షయమధిగతౌ నష్ట సందేహ వృత్తే శబ్దాతీతం త్రిగుణరహితం ప్రాప్య తత్వావబోధౌ నిస్త్రైగుణ్యే పతి విచరత కో విధి కో నిషేధ. ఎవరైతే భేదాలు నామరూపాలు అన్నిటినీ బుద్ధి నుంచి పూర్తి త్యజించి, అంటే అన్ని హృదయస్థంలో కరిగిపోయిన తర్వాత ఎవరికైతే ఇక మొత్తం సందేహాలు డౌట్లన్నీ కూడా మాయమైపోతాయో అప్పుడు శబ్దాతీతము, మాటలకు అందనిది, శబ్దములకు అందనిది, 3 గుణములకు అతీతమైనటువంటి ఆ తత్వాన్ని అనుభూతి ఎవరైతే చెందుతారో అలాంటి వారికి నిస్త్రైగుణ్యే పతి విచరతం. అలాంటి వారికి ఈ యొక్క సృష్టిలో నడుస్తుంటే వాడికి నియమాలు ఏముంటాయి, విధి ఏముంటుంది, నిషేధం ఉందంటే వాట్ టు డూ వాట్ నాట్ టు డూ, आप कौन है बोलने के लिए, डूस डोंट्स not working, not applicable to him and her, not applicable to him or her, not applicable. That's what is telling here. Like that, everything is like that only. Upadesahasi, some slokas are like that. These all చూసారా. ఇప్పుడు ఈ మెడిటేషన్ వ్యవస్థని ఇప్పుడు మీకు నేను చెప్పాను శాంపిల్ అన్నమాట. అంటే డెమో పీస్ అంటారు చూడండి, డెమో అలా చెప్పా. అవునా, అర్థమైందా? అంటే ఎన్నిసార్లు చెప్పినా అదే రకరకాల. ఎవరికి ఏది అర్థం అవుతుందో తెలియదు కాబట్టి వాళ్ళ స్థితిగతులను బట్టి అన్ని రకాల ఉదాహరణలు ఇవ్వాలి. సో ఇప్పుడు ఇంకొకటి ఉంటుంది ఇక్కడ, ఇది మీరు అందరు నేర్చుకోవాలి. యాక్చువల్లీ ఒకే శ్లోకం చెప్పాడు శంకరాచార్య. అది ఏంటంటే ఒక శ్లోకం అంటే చాలా ఇంపార్టెంట్. అదిగో ఆత్మస్వరూపం. ఏంటిది? ఆత్మస్వరూప కథనం. మీకు హిందీ అక్షరాలు రా? మీకు వచ్చి మీకు హిందీ అక్షరాలు వస్తాయా? చదవండి. అది ఆత్మస్వరూప కథనం. అది అంటే ఆత్మస్వరూప అంటే ఆత్మస్వరూపం యొక్క నిర్వచనం. ఇది నేను నిర్వాణాష్టకం లాగా చెప్పాను. దీనికి ఏకీశ్లోకి అన్నా, ఇదే దీన్ని ఏకీశ్లోకి అంటారు. ఇంగ్లీష్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చారు. ఏకీశ్లోకి. ఓకే, అంటే కిం జ్యోతిస్తవ భానుమానహని మే రాత్రౌ ప్రదీపాదికం స్యాదేవం రవిదీపదర్శన విధో కిం జ్యోతిరాఖ్యాహి మే చక్షుస్తస్య నిమీలనాది సమయే కిం ధీర్ధియో దర్శనే కిం తత్రాహమతో భవాన్ పరమకం జ్యోతిస్తదస్మి ప్రభో. శంకరాచార్య. ఇది బృహదారణ్యోపనిషత్తులో పెద్ద డిస్కషన్ అవుతుంది. దాని అంతటినీ సంగ్రహం చేసి ఒక శ్లోకం రాశాడు ఆయన శంకరాచార్య. దాన్ని ఏకీ శ్లోకం పేరు పెట్టాడు. అంటే ఏమంటుందంటే ఇక్కడ సింపుల్. మీరు ఇంగ్లీష్ ఉందో చదువు, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కింద రాశాడు, గట్టి చదువు. ఓకే, యూఆర్ రీడింగ్ వీడియోనా? సో ఏమంటున్నాడు? కిం జ్యోతి తవ, నీకు ఏమి జ్యోతి? జ్యోతి ఏమిటి? పగలు, ఇన్ డే టైం. వాట్ ఈస్ ద జ్యోతి? వాట్ ఈస్ ద లైట్ ఫర్ యూ? అప్పుడేమంటావు? భానుమా, సూర్యుడు. మరి రాత్రి ఏమిటి? ప్రదీపాదికం అంటే స్ట్రీట్ లైట్స్, చంద్రుడు, ఇవన్నీ. అయితే ఏమం ఓకే రవి దీపదర్శన విధో కిం జ్యోతిరాఖ్యాహమే,
అయితే ఈ సూర్యుడిని, చంద్రుడిని, ఈ విద్యుత్ లైట్ని వాటిని చూడడానికి ఏంటి నీకు జ్యోతి? చక్షు తస్య నిమీలినాది సమయే, అవి కనులు మూసుకున్నప్పుడు ఏమి జ్యోతి? నా బుద్ధి తెలుస్తుంది కదా, నా మనసు తెలుస్తుంది కదా, నా కన్ను పనిచేస్తుందా లేదా, నేను చూస్తున్నా లేదా, దర్శనే బుద్ధి. అయితే ఆ బుద్ధిని వెలిగిస్తున్న, బుద్ధిని తెలుసుకుంటున్న జ్యోతి ఏమిటి? ఏంటి? అహం, నేను ఓ భవాన్, అహమేవా, నేనే. ఆహా, ఆ అద్భుతమైనటువంటి బుద్ధిని కూడా తెలుసుకుంటున్నటువంటి ఆ ఆత్మజ్యోతి నేనే అని చెప్పానంటే ఇక్కడ. జీవాత్మ. జ్యోతి తదస్మి ప్రభు. జీవం అది లేదు, ఇక పరమాత్మ లేదు, జీవాత్మ లేదు, ఒకటే ఆత్మ. ఆత్మజ్యోతి. అహం అంటే ఇక్కడ ఆత్మజ్యోతి. ఆత్మ ఇక్కడ పరమాత్మే జీవాత్మ, రెండు లేవు పట్టు. ఇక్కడ బుద్ధితోనే జీవాత్మ కట్టు, ఇంకేమి నెట్. అవును, బుద్ధే జీవాత్మ కాబట్టి అది మనము ఎంటిటీగా ఉన్నదంతా ఫట్, మిగిలింది ఓన్లీ నెట్ బ్యాలెన్స్. అహం అస్మి, నేనే అదే అన్నాను అంటున్నమాట. మరి ఎందుకు కాన్షియస్నెస్ కి అదే మన శుద్ధ చైతన్యాన్ని నేను అని ఎందుకు చెప్పుకోవడం లేదు? దానికి ఒక పేరు అంటే నేను అనే స్ఫురణ. మనకు ఒక ఓనర్షిప్ ఉండాలి కాబట్టి ఏదో ఒకటి చెప్పాలనే. ఎక్స్ప్రెస్ చేయకపోయినా నేను ఉన్నానని స్ఫురణ ఉంటుంది ప్రతి ప్రాణి ఉంటుంది. అది వ్యవహారికంగా ఉంటుంది, ఉండాలి కూడా. బట్ వై షుడ్ వీ హ్యావ్ టు అక్నాలెడ్జ్ లైక్ నేను ఆత్మ? నో నీడ్ కదా, అసలు నేను అనేది లేనప్పుడు. వెన్ ఎవర్ యు ఓపెన్ యువర్ మౌత్ దెన్ యు ఆల్రెడీ బికమ్ డౌన్ అంట. అవును, అంటే ఓపెన్ చేస్తే అవుట్ అంట. యు డ్రాప్ ఫ్రమ్ ద ఆత్మ. నేను అనేదే లేదు, దేర్ ఇస్ నో నేను. డోంట్ టాక్. అవును. అంటే వెన్ యు స్టాప్ టాకింగ్, వెన్ యు స్టార్ట్ టాకింగ్, you drop we from the have atma. to come down. When you stop talking, then you are in atma. You are atma, not in atma. Yes, we are. మనం అదే అక్నాలెడ్జ్ చేసుకోవాలి, మనం ఆత్మ అని. Only atma. There is no in and out atma. Only one atma, one without second atma. జీవాత్మ అని చెప్పారు, ఎందుకంటే నార్మల్ గా జనాలకి రెగ్యులర్ గా అలా అర్థం అవ్వాలి కాబట్టి. ఆత్మ కంటే వేరుగా ఉన్నదని టెంపరీ ఎక్స్ప్లెనేషన్, మ్యాథమెటిక్స్ లో ఎక్స్ అనుకోనము అనేటట్లుగా. ఇప్పుడు ఆకాశం రెండు భాగాలు ఉండదు కదా, ఆకాశం ఇక్కడేనా, కానీ కుండలో ఉన్నదానికి దానికి కుండ కాంటెక్స్ట్లో ఘట అంటే పాట్ కాంటెక్స్ట్లో ఆ కుండలో ఉన్నదని ఏమనాలి? ఆకాశం అనేసారు అనుకోండి, అడు ఒప్పుకోడు. ఇది ఆకాశమే, అది ఆకాశం అంటాడు. ఓకే బాబు, ఓకే టెంపరీలీ, అది ఘటాకాశం అని. కుండ పగలు కొడితే ఏమైంది? ఆ ఆకాశం వేరు ఉండదే. అందుకే ఈ లోపల ఉన్నటువంటి ఏదైతే ఒక వస్తువు అనుకోండి, ఏదో ఒకటి అనుకోండి, సంథింగ్, దానికి ఏదో పేరు పెట్టాలి కదా. మీరు ఏ పేరు పెట్టినా ఒప్పుకోరు. మీరు ఓం అని అనుకోండి, ఓం ఎందుకు? ఆల్ఫా అంటాను, ఆల్ఫా ఎందుకు అంటాను నేను? ఏదో ఒకటి అనాలి కదా. అంటే న్యాచురల్గా వస్తున్న శబ్దం ఏ విధంగా వస్తుందని మనం గ్రహించినప్పుడు ఓం అని వస్తున్నట్టు అంతే. అంతమించి ఓం అనడానికి ఏం రూల్ లేదు అక్కడ. యాక్చువల్ చెప్పండి, దెర్ ఇస్ నో శబ్దం అన్నారు అక్కడ, అసలు శబ్దమే లేదన్నారు. ఆత్మకు శబ్దం లేదు కదా, ఓం ఎలాగో ఆత్మ అవుతుంది అంటే ఏదో ఒక మార్గం కావాలి మనకి, ఒక తాడు పట్టుకుని వెళ్ళడానికి. Because the human nature is depend on the hope. Something. There is hope. You need rope. అవును. Through rope, you need the top. హోప్ కోసం రోప్ కావాలి, రోప్తో టాప్కి వెళ్ళాలి. అలా. సో ఇది అది 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 అయిపోయింది కదా, శంకరాచార్య అది రాశారు. సో అది ఒకటి. తర్వాత మీకు మనం చెప్పాను కదా, ప్రతిబోధ విదితం మతం అమృతత్వం హి విందతే అని చెప్పాను నేను. మీరు విన్నారా? అంటే ప్రతిబోధ విదితం మతం, బోధం ప్రతి అంటే ఎవ్రీ మూమెంట్ ఆఫ్ వాచింగ్, లిజనింగ్, టేస్టింగ్, స్మెల్లింగ్, టచింగ్, ఎవ్రీ ఎక్స్పీరియన్స్ యాక్చువల్లీ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ కాన్షియస్నెస్. Every experience, all experiences are happening in the consciousness. Of course. Experience comes and goes. Experience appear and disappear. But the consciousness, the awareness is never come, never goes. That experience is gone, but awareness never gone. That appearances, disappearance comes and goes, but consciousness, awareness never comes and never goes.
దట్ ఈజ్ ఎటర్నల్, అన్చేంజబుల్, immutable, immaculate, immanence in everywhere, every form and name and form. It is immanence, that is what highly intelligent possibilities. highly intelligent yes. possibilities. Yes. So Mandukya Upanishad, Keno Upanishad. Yes, this Upanishad Pratibodha Viditam Matam Amrutatvam hi vindate. ఇదిగో ప్రతిబోధ విదితం మతం అమృతత్వం హి విందతే ఆత్మనా విందతే వీర్యం విద్యయా విందతే మృతం. అంటే ఎవ్రీ ఎక్స్పీరియన్స్, వెన్ యూ ఫీలింగ్, వెన్ యూ థింకింగ్, వెన్ యూ సీయింగ్, వెన్ యూ హీరింగ్, వెన్ యూ టెస్టింగ్, స్మెల్లింగ్, టచ్, ఎవ్రీ ఎక్స్పీరియన్స్ ఆత్మ అమృతత్వం విందతే, రియల్లీ ఒరిజినల్లీ. Because of that consciousness only are possible all these things. That's why Atmana Vindati. If you understand that source of all experiences, then you get the whole universe, infinity energy, Viryam. And Vidya Vindate Amrutam. Once you know the knowledge of yourself, that is called immortality. అని చెప్పారు. అని చెప్పిన తర్వాత ఇప్పుడు మీకు కైవల్యోపనిషత్. ఓకే, దిస్ ఇస్ ద కైవల్యోపనిషత్. ఇక్కడేమన్నాడు చూడండి. ఇప్పుడు మనము శివ అంటే ఏం చెప్పుకున్నాం? కేవలం ఆత్మస్వరూపం, శాంతం, శివం అని చెప్పి. ఇక్కడ ఏమి ఇచ్చారు? ఉపాయం కోసం. అంటే శివ అంటే అట్లీస్ట్ ఒక రూపంగా చూడాలనుకుంటారు చాలామంది. అలాంటి ఏం చేయాలి? ఉమా సహాయం పరమేశ్వరం ప్రభుం త్రిలోచనం నీలకంఠం ప్రశాంతం జ్ఞాత్వా ధ్యాత్వా మునిర్గచ్చతి భూతయోనిం సమస్త సాక్షిం తమస పరస్తాత్ అని ఇక్కడ ఇచ్చాడనమాట. ఉపనిషత్తుల్లో శివుని గురించి అడిగాం కదా, ఇలాంటివన్నమాట. ఉమా సహాయం, ఉమా సహ అయం పరమేశ్వరం అంటే అలాంగ్ విత్ పార్వతి. ఉమా అంటే పార్వతి, అలాంగ్ విత్ పార్వతి. పరమేశ్వర అంటే పరమేశ్వర శివ. ప్రభు మీన్స్ త్రిలోకాధిపతి. త్రిలోచనం ముక్కంటి, త్రినేత్రుడు. బికాస్ ఆఫ్ నాట్ ఓన్లీ దిస్ 2 eyes, it is a జ్ఞాన నేత్రం. ఆల్వేస్ ఈజ్ ఓపెనింగ్, ఈ నెవర్ స్లీప్. there is no tiredness for him to sleep. So Nelakantam, Nelakantam means when the blue indicates infinity. Of course. And in our Kshetrasagar Mantram there is a poison, Alahala. So there is a story, they created one story for this Nelakantam. Whenever you just drinking Alahala and this neck is become a blue, because Parvati caught his neck. Don't swallow. It's very dangerous for us because our children are waiting. Ganesh, Subramanya and some girl is there and 3 children are there. Both Preta, Nandi, Brungi, Andhra unnaru. మన ఫ్యామిలీ మన ఫ్యామిలీ is there in Kailas. Why unnecessary looking for this Jagat? Is very very mithya, but we are Satyam. Even Parvati is not Satyam because in Kailas is not Satyam. What to talk about Nandi? Nandi is no Nandi, only Grandi. సో ఆ విధంగా నీలకంఠం ప్రశాంతం అంటే దీన్ని ఒక డ్రామాటిక్ అనమాట, ఒక డ్రామాటిక్ ఫామ్లో అది రాయడం జరిగింది ఇది ఇక్కడ యాక్చువల్గా. అందుకే దీన్ని ఏమంటారంటే ఉపాసన కోసం అంటారు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ శివ అనగానే అందరూ తెలిసిపోయింది ఇప్పుడు. శివ అంటే రియల్లీ చాలా మంది ఎవరికి పెద్ద పెద్ద ఋషులకు కూడా శివ అని తెలియదు, కానీ ఇది నేను ప్రతి ఒక్కటి తెలిసిపోయింది. శివ తెలుసా? ఎందుకు నాకు తెలిసిన శివ తెలుసా అంటే రోడ్డు మీద పెద్ద ఋషులకు తెలియదు. ఏమని పెద్ద ఋషులకి వెళ్ళి యోగి వెళ్ళి శివ తెలిసినట్టు ఐ డోంట్ నో శివ బికాస్ వి కెనాట్ టెల్ అబౌట్ శివ. ఆత్మని అనుభవించగలిగితే ఆత్మ దే కెనాట్ ఎక్స్ప్రెస్. బట్ దిస్ రోడ్ మీద పీపుల్ శివ అంటే నాకే హరహర మహాదేవ్ త్రిశూలం పట్టుకున్నాడు, కర్పూర గౌరం కరుణావత అందరూ సీరియల్ చూశారు బాగా, అందరికీ తెలిసి శివ. శివం పరిచయం అందరికి, జ్ఞానమాలాగే మన చిన్నాళ్ళలాగే. శివ అంటే శివ తెలియకుండా నువ్వు తెలియదంటే వాళ్ళు మీకు తిడతారు కూడా. శివ తెలియదు అయ్యా, ఎక్కడి నుంచి వచ్చినారండి బాబు, మీరు దుబాయ్ నుంచి వచ్చినారు ఏంటి శివ తెలియదా? దుబాయ్కి ఎక్కువ తెలిసి మనకంటే, ఎందుకంటే వాళ్ళే బాగా సెలబ్రేట్ చేస్తారు ఎక్కడికంటే, అవునే కాదు. అక్కడే గీత బాగా చదువుతారు, అక్కడే పండుగలు బాగా చేస్తున్నారు, అక్కడే గుడ్లు బాగా కొడతారు గొడవలు లేకుండా. ఇక్కడ గుడి కట్టినట్టు గొడవ. సో అందువలన ఇక్కడ శివ అంటే ఏంటంటే ఇక్కడ ఉమా సహాయం పరమేశ్వరం ప్రభుం త్రిలోచనం నీలకంఠం ప్రశాంతం ధ్యాత్వా చూసారా, ధ్యానం చేయమంటాడు.
ధ్యాత్వ ధ్యానం చేసి 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 ముని గచ్చతి, ఎవరైతే ఆ యొక్క నిధిధ్యాసంలోకి వెళ్తారో ఈ విల్ రీచ్ భూతయోనిం, సృష్టికి కారణమైనటువంటి ఆదిదేవుడు, ఆదియోగి. జగత పితరవు వందే పార్వతి పరమేశ్వరవు, సమస్త సాక్షి తమస పరస్తాత్. మొత్తం టోటల్ సృష్టికి ఒకే ద్రష్ట, చైతన్య స్వరూపం. అది తెలిసిన దానికి తెలియని దానికి, అంధకారానికి జ్యోతి స్వరూపానికి, రెండింటికి అతీతమైనటువంటి తత్వం శివ అని ఇక్కడ చెప్తాడు. ఇంకేమంటున్నాడు ఇక్కడ చూడండి మళ్ళీ, మయ్యేవ సకలం జాతం మయి సర్వం ప్రతిష్ఠిత. చూసారా, మయి అంటే నాలోనే, నాలోనే ఏం నాలోనే అంటే నా ఈ శరీరంలో కాదు, ఆత్మ. ఇన్ మీ అంటే ఇన్ ఆత్మ, సకలం జాతం దాని నుండి అంత వచ్చింది. మయి సర్వం, మయ్యేవ నా నుండే, సకలం జాతం సర్వం వచ్చింది. మయి సర్వం ప్రతిష్టం, నాలోనే అంత సస్టైన్డ్గా ఉన్నది, ఎగ్జిస్టెన్స్గా ఉన్నది, ప్రతిష్ట ఉన్నది, స్థితిగా ఉన్నది. మయి సర్వం లయం యాతి, మళ్ళీ నాలోనే అంతే అబ్జర్వ్ అయిపోయి కలిసిపోతుంది. అంటే సముద్రం నుంచి కెరటం వచ్చింది, ఇలా కెరటం వచ్చింది సపోజ్, ఓ బ్రహ్మ సృష్టికర్త కదా. ఇప్పుడు కెరటం ఎప్పుడైతే సృష్టి జరిగిందో క్రియేటర్ బ్రహ్మ. అంటే మరి కెరటం కొంత సమయం ఉంటుంది కదా, అట్లీస్ట్ కొంత సమయం. విష్ణు ఉండడానికి కారణం కొంచెం మళ్ళీ ఆ ఉన్నంత సేపు మీరు అన్నట్టు మళ్ళీ ఈ యొక్క సోప్ బబుల్ మీద మనం ఒక బయోగ్రఫీ రాసామనుకోండి, ఎంత వరకు సోప్ బబుల్ ఫస్ట్. సో లైక్ దట్ ఈ ఉన్నంత వరకు విష్ణు దానికి సంరక్షణ. అండ్ టైం అయిపోయింది అనుకోండి, త్రిశూలం పట్టుకొచ్చింది ఆయన, ఈ తిప్పాలి భూత ప్రేతలుగా త్రిశూలం పట్టిన ఆయన రెడీగా ఉన్నాడు కలిపోవడానికి. అప్పుడు మై సర్వం లయం యాతి. ఇంత చిన్న విషయాలలో వేదాంతం అర్థం చేసుకోవడానికి కూడా ఆ స్టేట్ రూట్స్ ఉండాలి. అంటే ఇదంతా రిఫైన్మెంటే. అంటే మైండ్ అనేది, ఈ బుద్ధి మైండ్ అనేది, అందుకే జన్మలని ఇక్కడ కాన్సెప్ట్ ఎందుకు తీసుకొస్తారంటే స్టెప్ బై స్టెప్ క్లీన్ అవుతుండాలి. ఏ టైం ఏ స్థితిలో ఏ పొజిషన్లో మీరు హైయెస్ట్ రిఫైన్మెంట్ అయ్యారా, యువర్ లైక్ కృష్ణ, యువర్ లైక్ పతంజలి, యువర్ లైక్ వశిష్ఠ, యువర్ లైక్ మైత్రి గారి, సంథింగ్ లైక్ దట్. బికాస్ దెర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్. బట్ దట్ రిఫైన్మెంట్ ఉండాలా. అయితే అందుకోసమే జన్మలో కర్మలో చెప్పడానికి కారణం. కర్మ ఏముంది, కర్మ ఎక్కడ ఉంది కర్మ? మరి అలా వేదాంతంలో మనం జన్మ కర్మలు కాకుండా ఇట్స్ బేస్డ్ ఆన్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ అవర్ బాడీ నేచర్ అని కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు కదా, త్రిగుణాత్మకం. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే వేదాంతం అనేది ఒక ప్రక్రియ, ఒక మెథడాలజీ. అవునవును ఇవ్వాలి, ఎందుకంటే అందరూ ఆ స్టేజ్ లో ఉండరు కాబట్టి. అందుకే వాళ్ళు ఏం చెప్పాడు, ఒకదాని తర్వాత ఒకటి అర్థం చేసుకోవాలి. డైరెక్ట్ వేదాంతం ఇవ్వట్లేదు. అవును, ఫస్ట్ కర్మ పెట్టారు, అంటే కర్మయోగం అని. అంటే త్రూ యాక్షన్ కెన్ వర్షిప్. అందుకే వర్క్ ఈజ్ వర్షిప్ అని పెడుతుంది స్టేట్మెంట్లు. అక్కడ నుండి ఏంటంటే మీలో ఉన్నటువంటి రిజిడిటీ, స్టబ్బోర్డ్నెస్, అండ్ వైల్డ్ యానిమలిస్టిక్ టెండెన్సీస్, ఇన్స్టింక్ట్స్, ఇంపల్సెస్, దిస్ ఆల్ ఈ యొక్క పస్, లస్ట్, ఫస్ట్, డిజైర్ఫుల్, ప్రాంప్టింగ్, యాక్షన్స్. సో ఇవి సెల్ఫిష్నెస్, ఇవన్నీ కరిగితే తప్ప యూ కెనాట్ మూవ్ ఫార్వర్డ్. ఇవి చేయడానికి కర్మయోగం వచ్చింది, నాలెడ్జ్ కాదు అది. బట్ ఆఫ్టర్ కర్మయోగ యూ విల్ నీడ్ కాన్సన్ట్రేషన్, యూ నీడ్ భక్తి యోగ, ఉపాసన యోగ. దెన్ యూ కమ్ టు ద ఫైనల్ స్టేజ్ ఆఫ్ ప్లాట్ఫామ్ ఫర్ డాన్సింగ్, జ్ఞాన యోగ. జ్ఞాన యోగంలో 3 ఫేజులు చెప్పారు. 3: లిజనింగ్, రిఫ్లెక్షన్, కంటెంప్లేషన్. కాన్షియస్నెస్ వచ్చి రాకముందు యాక్షన్ చేయడం కంటే వచ్చిన తర్వాత చేసే యాక్షనే ఇట్స్ వెరీ పవర్. ఇఫ్ వి డూ such things after understanding yourself, then you work, there is no problem, there is no burden at all. It will be to the society like seva. సింపుల్ ఏంటంటే వివేకానందుడు చెప్పినట్టు సింపుల్ ఏంటంటే అక్కడ సింపుల్ ఏంటంటే ఇప్పుడు మనకి ఏమైనా షాక్ వచ్చినట్టు సాధారణ మనుషులకి సాధారణంగా ఏం జరిగింది అన్నాం అనుకోండి అనేటప్పుడు ఒక్కసారి నీ స్వరూపతత్వం ఈ కంటెంప్లేషన్ చేయిన తర్వాత జాతస్య ధ్రువో మృత్యు, ధ్రువం జన్మ మృతస్య. జాతస్య అంటే పుట్టిన ప్రతి వాడికి మృత్యు తప్పదు, ధ్రువం ఖచ్చితం. చనిపోయిన మృతస్య ధ్రువం జన్మ, మళ్ళీ పుట్టడం తప్పదు అని ఎవరి వరకు? ఎవడైతే పుడుతున్నాడు అనుకుంటున్నాడో అది మరణం తప్పదు, ఎవడైతే మరణిస్తున్నాడు అనుకున్నాడో అది జన్మ తప్పదు అనుకోవడం వరకు. ఇక్కడ నాకు పుట్టుక లేదు,
పుట్టుక లేదు కాబట్టి మరణం లేదు. పుట్టుక మరణం లేనుడికి అది పుట్టుకలే సాగు లేదు, అది ఎప్పుడు ఉన్నాడు కదా. సో దానికి ఇంకా సమస్య లేదు. అందుకే మీకు ఎవరైనా కొంతమంది ఇది టెస్ట్ చేయొచ్చు. నాకు ఒకసారి అడిగాడు ఒకరు వచ్చి, స్వామీజీ మీకు మళ్ళీ రీబర్త్ లేదు కదా, రీబర్త్ అంటే పునర్జన్మ, డూ హ్యావ్ పునర్జన్మ అది మీ ఆన్సర్ ఏం చెప్తారు? అసలు జన్మలే లేవని చెప్తాం కదా, జన్మే లేదని చెప్తాం. Even I am not accepting this birth. What do you expect in the next birth? There is no Janma at all. What a foolish question you are asking. What a foolish question you are We asking. never born, we never die. What a foolish question you are asking. Why? I never born. Mm. If I am never born, what are you talking about? Next birth. There is no next birth. Birth. What birth? There is no birth. So there is no birth. How can I travel? Birth ఉంటేనే కదా ట్రావెల్ చేసేది ట్రైన్లో. బెర్తే లేనప్పుడు నీకు ట్రైన్లోకి ఎక్కడానికి వీల్లేదు. బర్తే లేనప్పుడు నీకు డెత్కి ఇంక సమస్య ఏమిటి ఉంది? సో దెర్ ఇస్ నో బర్త్, నో డెత్. దిస్ ఇస్ కైవల్యోపనిషత్. కైవల్యోపనిషత్తులో ఇవన్నీ చెప్పాడు ఇక్కడ. ఏంటి ఏమన్నాడంటే సయేవ మాయా పరిమోహితాత్మ శరీరమాస్తాయ కరోతి సర్వం స్త్రీ అన్నపానాది విచిత్ర భోగై సయేవ జగ్ర పరితృప్తిమేతి. అదే ఆత్మ చూసాను, నేను చెప్పాను మీకు ఆల్రెడీ. ఒకటే పరమాత్మ శుద్ధమైనటువంటి సత్వగుణంతో ప్రకటమైతే స్పష్టమైన జ్ఞానంతో ఈశ్వరుడుగా ఉంటుందని చెప్పాను. మిక్చర్ అప్ అయిపోయి రజోగుణము సత్వగుణం మిక్చర్లోని ప్రకటమైనప్పుడు జీవుడుగా ఉంటాడని చెప్పి. ఎందుకు సగం సగం పూర్తిగా తమోగుణం నుండి ప్రకటమైనప్పుడు జడమని చెప్పాం. ఇక్కడేమంటాడు సయేవ ఆ సచ్చిదానంద శివ. మీరు చెప్పాం నీలకంఠ ప్రభువు సురేశ్వరం పరేశ్వరము కమేశ్వరము గుణేశ్వరం గణేశ్వరం నిర్గుణం నిరాకారం నిర్విశేష నిష్క్రియ అని చెప్పాం కదా. ఆ శివే సాయేవ అదే మాయా పరిమోహితాత్మ. మాయ ద్వారా ఎప్పుడైతే మాయ అన్నామో అప్పుడు రజోగుణం తమోగుణం కొంత యాడింగ్ అయిపోవడం వలన పరిమోహితాత్మ మోహంలో భ్రమలో గురైపోయారు. అప్పుడేం చేస్తాడు? శరీరం ఆస్తాయ శరీరాన్ని గట్టి పట్టించుకొని కరోతి సర్వం నేనంతా చేస్తాను ప్రకటించుకుంటాడు అట. ఇక్కడ స్త్రీ అన్నపానాది విచిత్రభో. అప్పుడు స్త్రీ కావాలి. స్త్రీ ఎవరు? మగవాడైతే. అప్పుడు ఆడవాళ్ళకి కదా మగవాళ్ళు కావాలి. మగవాళ్ళు ఆడవాళ్ళు. దీని అర్థం అదే ఇక్కడ రాశాడు. స్త్రీ అన్నపానాది అంటే భోగం. ఇప్పుడు ఆడవాళ్ళకి మగవాళ్ళు భోగం, మగవాళ్ళకి ఆడవాళ్ళు భోగం. ఇద్దరికి వేరు వేరు డ్రెస్సులు, బంగళాలు, కార్లు, డబ్బులు, ధనము, ఫుడ్, బెడ్, గడ్డు మొత్తం డిజైన్స్ అప్ టు ద డెడ్ వరకు అన్ని కావాలి. కాబట్టి భోగాలు. సయేవ జాగ్రత్త పరితృప్తిమేతి. అదే జాగ్రత్తలో అన్నిటికీ భోగాలకు అన్నిటికీ ఆధారంగా ఉన్నది. స్వప్నంలో కూడా స్వప్నంలో కలిగే మీ ఆనందాలకు కూడా అదే ఆధారము. సుశుద్ధిలో రెస్ట్లో ఉన్నది కూడా దాని వల్లే నీకు ఆనందం అనిపిస్తున్నది. ఇప్పుడు చూడండి మళ్ళీ ఎక్కడ స్వప్న సజీవ సుఖ దుఃఖ భోక్త స్వమాయ కల్పిత జీవలోకే. స్వప్నంలో కూడా తన మాయ ద్వారానే స్వప్నంలో క్రియేట్ చేసుకుంటుంది. సుసుప్తి కాలే సకలే విలీనే తమోభిభూత సుఖరూపమేతి. అంటే గాఢ నిద్ర కోసం వెళ్ళిపోయింది అనుకోండి, అప్పుడు అంత తమోగుణంతో పూర్తిగా అంత అలిపించినట్టు ఉందండి, ఏమి తెలియదండి, కానీ నాకు సుఖంగా నిద్రపోయానండి, ఐ స్లాప్ లైక్ లాగ్ ఆఫ్ ఫుడ్ బట్ సో హ్యాపీ అని అంటుంటారు లేచిన తర్వాత. బికాస్ అక్కడ నీకు ఆనందం సుఖం కలుగుతుంది కానీ ఏమీ తెలియట్లేదు. కానీ సుఖం కలిగిందని తెలుస్తుంది కాబట్టి అది కూడా మాయ. అది దాన్ని ఆనందమయ కోశం అన్నారు. ఆనందమయ కోశం అంటే దాంట్లో కూడా హెచ్చు తగ్గులు ఉన్నాయి, తారతమ్యాలు ఉన్నాయి. దాన్నే ప్రియ మోద ప్రమోద అంటారు. ద్వైతం అంటేనే ఇంకా మాయ అని. సో అందుకే మళ్ళీ ఏమంటాడు గాఢ నిద్ర తర్వాత పునశ్చ జన్మాంతర కర్మయోగా. చూసారా, ఇంతకుముందు మీరు చేసినవి సూక్ష్మంగా ఒక వాసనలుగా ఒక ఇంప్రింట్స్గా టెండెన్సీగా అవి జనరేట్ అవుతాయి, లెఫ్ట్ ఓవర్స్. అందుకే పడుకున్నప్పుడు ఏం తెలియకపోయినా పడుకుని లేచిన తర్వాత మళ్ళీ అలా యాక్టివేట్ అవ్వడం వల్ల నేను ఎక్కడ నిన్ను వదిలేసాను అది గుర్తొస్తాను, లేకపోతే రాకూడదు. అంతే కదా. అందుకే పునశ్చ మళ్ళా జన్మాంతర కర్మయోగా
మీకు పునర్జన్మ అంటే ఇంతకుముందు జన్మలో చేసిన పాపం అని అంటారు కదా, ఇంతకుముందు జన్మే అక్కర్లేదు. ఇంతకుముందు 10 సంవత్సరాల క్రితం ఏం చేసిన అది కూడా నీ పునర్జన్మ కిందే లెక్క. నీ జన్మ ముందు సెకండ్ కంటే అంత పునర్జన్మే నీకు. అవును. కాబట్టి జన్మాంతర కర్మయోగ సాయేవ జీవ స్వపతి ప్రబుద్ధ అంటే నిద్రపోతుంది, మళ్ళా జాగృతి లేస్తున్నది. పురత్రయే క్రీడతి యహ అంటే 3 పురాలు చూడండి. త్రిపుర సంహారం అంటారు శివుడికి. 3 పురాలు, త్రిపురాంతకుడు అని 3 పురాలు కొట్టడానికి ధనస్సు పట్టుకుని వెళ్తుంటారు శివ. వాళ్ళందరూ బ్రహ్మ విష్ణు అందరూ సాయం చేస్తుంటారు, ఎందుకంటే హెల్ప్ చేస్తుంటారు ఆయన ఒకటి భయం అని. కాబట్టి ఇక్కడ ఏంటంటే త్రిపుర సంహారి అంటే పురత్రయ క్రీడతి. పురం అంటే ఏంటి? జాగ్రత్త ఒక పురము, స్వప్నం ఒక పురము, గాఢ నిద్ర ఒక పురము, ఈ స్థూల శరీరం ఒక పురము, సూక్ష్మ శరీరం ఒక పురము, కారణ శరీరం బీజ రూపంలో ఉంది అది కూడా పురం. 3 పురాలు. క్రీడతి జీవ అంటే జీవాత్మగా. ఇది భ్రమించేటప్పుడే జీవాత్మ. మీకు శివ భ్రమలో పడ్డాడు అనుకోండి, జీవుడు అయిపోయాడు. ఆ జీవుడికి భ్రమ పోయిందని శివ అయిపోయి మాయ. అందుకే నేను అప్పుడు చెప్పేవాడిని, చిన్నప్పుడు మేము ఉండేటప్పుడు ఇది కార్డులు ఇచ్చేవాళ్ళు, క్రికెట్ కార్డులు, సినిమా కార్డులు. ఇలా చూస్తే ఎన్టీఆర్, ఇలా చూస్తే ఏఎన్ఆర్, ఇలా చూస్తే కపిల్ దేవ్, గవాస్కర్ అలా కనిపించేది. ఆ 3D సంథింగ్ లాగా అలాగన్నట్టు అదే శివ శివ ప్లస్ భ్రమ జీవ మైనస్ భ్రమ ఏంటి అంతే. మ్యాథమెటిక్స్ ఈక్వేషన్స్ లాజిక్. సో స్వపతి ప్రబుద్ధ అదే యహ మళ్ళా జీవస్తతస్తు జాతం సకలం విచిత్రం. మళ్ళీ లేచినంత మళ్ళీ అంత సృష్టి, పడుకున్నప్పుడు అంత లయం, మళ్ళీ లేచినప్పుడు మళ్ళీ అంత విచిత్రం. అంటే ఓ చాప చుట్టినట్టే. అప్పుడేమంటాడు? ఆధారమానందమఖండ బోధం యస్మిన్ లయం యాతి పురత్రయం చ. సో అన్నిటికీ ఆధారభూతంగా, ఆనంద స్వరూపంగా, శాంత స్వరూపంగా కేవలం ఆ శివుని నుండే మొత్తం ఇవన్నీ జరుగుతున్నాయి. పురత్రయం 3 పురాలు కదులుతున్నాయి. అప్పుడేమంటాడు? ఏ తస్మాత్ జాయతే ప్రాణ. సో దాని నుండే పంచభూతములు, తన్మాత్రలు, సూక్ష్మభూతములు, దాని నుంచి ఆ మిక్చర్ కాంబినేషన్ నుండి మనకి సత్వగుణం నుండి జ్ఞానేంద్రియములు, మనసు, బుద్ధి, అచిత్తం, అహంకారం. రజోగుణం నుండి పంచప్రాణాలు, కర్మేంద్రియాలు. తమో గుణం నుండి స్థూల శరీరము, జగత్. అలాగా శాంపుల్గా చాలా స్పాస్ట్ గా వాటిలో ఉండేటువంటి కాంప్లెక్షన్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ బాడీస్ అని. ఎగ్జాక్ట్. యత్ పరం బ్రహ్మ సర్వాత్మ విశ్వస్యయతనం మహత్. ఇవన్నీ అనుకుంటాయమ్మా. అర్థమైందా? త్రిషు ధామసు యద్భోగ్యం భోక్త భోగచ్చ యద్భవేత్. అంటే ఈ 3, ఈ స్థూల, ఈ జాగ్రత్త స్వప్నంలో భోక్త, ఈ స్వప్నంలో భోక్త, ఈ సుషుప్తిలో భోక్త. త్రిషు ధామేషు 3 ధామంలో ఎవరైతే భోక్త భోగం అన్నీ కూడా ఏమున్నాయో ఈ 3 కంటే విలక్షణంగా సాక్షి ఏదైతే ఉందో అది కేవలం కాన్షియస్నెస్ చిన్మాత్రం ఏవ, అది సదాశివ. ఆ సదాశివ ఎవరు? సదాశివ ఎవరు? నేను అనాల. మళ్ళీ ఆత్మ అంటే మళ్ళీ ఆత్మది ఎక్కడో సమాత్మ, మళ్ళీ హిమాలయాల్లో ఆత్మ, భూతాత్మ, ప్రేతాత్మ, జీవనం. దట్ సదాశివ అహం శివోహం. ఇదిగో సదాశివోహం అని వచ్చింది. ఓకే, ఇవన్నీ అయిపోయినాయి. సదాశివోహం కూడా డ్రాప్ అయిపోతుంది కదా, అక్కడ ఉన్నారమ్మ. సదాశివ నేను చెప్పలేదు. సదాశివ కూడా ఏదో పేరు పెట్టలేదు కదా. శివ అంటే ఆస్పీసియస్, మంగళకరం అర్థం ఉంది. మళ్ళీ గొప్పది, మరి ఆత్మే గొప్పది, ఒకటే గొప్పది ఒకటే అన్నీ లేవు మరి. సో ఇలా చెప్పుకుంటూ పోతే దిస్ ఈజ్ అవర్ లైఫ్ లాంగ్ డిస్కషన్స్. వేదాంత చింతనం అంటారు దీన్ని. అందుకే జీవితం అంతా ఎంతవరకు చింతన చేయాలంటే జీవనం చేయడమే. ఎందుకు? టైం చెప్పి క్లబ్కి వెళ్ళిపోతావా పేకాట ఆడుకోవడానికి అని అన్నారు అతను. చేయదు ఏముంది, అదే మనకు పని. అది దాని గురించి తెలుసుకుంటే ఆనందం, లేకపోతే దుర్గంధం. సఫరింగ్స్, ఎటర్నల్ సఫరింగ్స్, లేదంటే ఎటర్నల్ బ్లిస్. If you create yourself, if you know yourself, you are eternal heaven. If you don't know yourself, you are in eternal hell. So hell and heaven are, you are the producer. We are creating. I am the nirmata for my hell and my heaven.
ఓకే, హరి ఓం తత్సత్. ఎందుకు చెప్పారు అంటే నేనేంటంటే ప్రారంభం కలిగినప్పుడు విద్యారణ్య స్వామి ఆయన క్వశ్చన్ ఏంటంటే జ్ఞానం తెలిసిన తర్వాత కూడా నేను ఎందుకు శరీరంలో ఉండాలి అనేది ఆయన పాయింట్. వై షుడ్ వి బేర్ ద బాడీ? నేను అదే చెప్పాను కదమ్మా, నేను అందుకే ఎగ్జాంపుల్ ఇచ్చాను అది. ఎందుకంటే జ్ఞానం తెలియక ముందు శరీరం ఉన్నది కదా, ఇది కంటిన్యూస్ ఇంకా. నేను శివ అని తెలియకంత వరకు ఈ ప్రారంభంతో నడుస్తున్నా కదా. ఇది బలంగా ఉన్నప్పుడే దీన్ని అధిగమించి నా స్వరూపాన్ని తెలుసుకున్నా కదా. తెలుసుకున్న తర్వాత తెలియక ముందే ఇది దీనికి అధిగమించి తెలుసుకున్న తర్వాత ఇక నేను స్వరూపం తెలుసుకున్న తర్వాత నాకు శరీరం ఏం చేస్తుంది, ఏం చెయ్యదు. కాబట్టి ఆల్రెడీ ఒకసారి రిలీజ్ అయిపోయింది ప్రారంభంతో శరీరం, కాబట్టి అది ఖర్చు అయినంత వరకు శరీరం ఉంటుంది, ఆ తర్వాత పడిపోద్దని చెప్పాను. అది చెప్పాం, చెప్పారా? తర్వాత మీరు వచ్చారు, ఆయనకు అర్థం కాలేదు, మీరు లేట్గా వచ్చారు. అందుకే 2-3 ఎగ్జామ్లు ఇచ్చాను అవి. ఒకసారి మనం రాయిసిరామనుకోండి, ఇప్పుడు నేను ఒక మురుగుతున్న కుక్కకి కొట్టాలని రాయిసిరాను, మధ్యలో అమ్మగారు వచ్చేసారు. సపోజ్ అమ్మ నేను ఆగొద్దుదంటే ఆగదు, రాయి తగిలిపోతుంది. ఇప్పుడు ఫ్యాన్ తిరుగుతుంది, సపోజ్ ఫ్యాన్ ఆగుతుంది, తిరుగుతుంది సపోజ్ స్పీడ్గా, స్విచ్ ఇమ్మీడియట్లీ ఐ వాంట్ స్టాప్ ఫ్యాన్ నౌ అని అనుకోండి, మీరు వెళ్ళి స్టాప్, అది ఇమ్మీడియట్లీ అయిపోదు కదా. దానికి ఉన్నటువంటి కొంతలాగా దానికి ఇచ్చినటువంటి దానికి ఇవ్వబడినటువంటి కాలం జరిగిపోవాలి. దాని యొక్క మొమెంటం ఎంతవరకు పనిచేస్తుందో అంతవరకు ఆగుతుంది. ఇది కూడా ఆఫ్టర్ యూ రియలైజ్ యువర్ సెల్ఫ్, యు ఆర్ నథింగ్ టు డూ విత్ యువర్ బాడీ. ద బాడీ ఈజ్ ఆల్రెడీ బిఫోర్ ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంటుంది. కానీ ఇంతకుముందు మీకు ఉన్నటువంటి బాడీకి ఉన్నటువంటి ఐడెంటిఫికేషన్, కనెక్షన్, అటాచ్మెంట్ కంటే ఇప్పుడు మార్పు వచ్చేసింది అనమాట. ఇన్నాళ్ళు శరీరానికి నాకు అయిపోయింది అనే ఫీలింగ్ ఉండేది, ఇప్పుడు శరీరానికి ఏదైనా ఓకే సాక్షిగా చూడగలుగుతున్నారు. బికాస్ యూ మెయింటైన్ ఏ గ్యాప్ బిట్వీన్ యువర్ సెల్ఫ్ విత్ ద బాడీ. సాక్షి కూడా మనం తెచ్చుకోవాలి.